హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బంగాళదుంప మరియు పచ్చి బఠానీ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. మరియు 1 ఇంచ్ అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇందులోనే మనం పచ్చి కొబ్బరి ఒక చిన్న ఇంచ్ అనేది తీసుకోండి, సరిపోతుంది. మరియు పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక 5-6 పల్లీలని వేసుకోండి. మరియు కొద్దిగా నువ్వులు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి, తీసుకోండి. మరియు ఇందులోనే ఒక 2 లవంగాలు, ఒక యాలక్కాయ, మరియు ఇందులో 4 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, మరియు చిన్న స్టార్ మొగ్గ ఉంటుంది కదా, అందులో చిన్న మొక్క తీసుకున్నాను. మరి కొంచెం జాపత్రి తీసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసి ఇలా బాగా పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక 2 బంగాళదుంపలు మరియు ఇవి ఒక 100 గ్రాములు ఉంటాయి ఈ పచ్చిశనగలు. సో వీటిని ఉడకపెట్టి నేను ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకోవాలి. ఈ ఆయిల్లో మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఉడికిపోవాలి అంటే మనం కొద్దిగా సాల్ట్ మరియు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. సో వీటిని మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది మనకి ఈ అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, లేదా మనం దేంతో అయినా చక్కగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. మనం దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసి తినండి, కర్రీ చాలా బాగుంటుంది. మొత్తం కర్రీ కూడా మనమే తినేస్తాం, అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని వేసుకున్నాక దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మనం మిక్సీలో కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది కదా, దానిలో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్నాక దీన్ని మనం ఈ పచ్చి వాసన పోయే వరకు, ఆయిల్ అనేది కొద్దిగా మనకి పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా అద్దరిపోతుంది. తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇదైతే చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ఒక టమాటాని, మీడియం సైజ్ ఉంటుంది, ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకోండి, ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఈ టమాటా అంతా మగ్గే వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మనకి టమాటా అనేది కొద్దిగా మగ్గింది. ఇంకా కొద్దిగా ఫ్రై అవనివ్వండి. మనకి ఇది అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి.
ఇప్పుడు ఒక నిమిషం 2 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. టమాటా కొద్దిగా ఇంకా మగ్గలేదు కదా, ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి టమాటా అనేది ఫుల్గా మగ్గిపోతుంది. చూసారు కదా, అడుగు కూడా అంటలేదు, కానీ టమాటా మాత్రం మగ్గిపోయింది. ఇది ఫుల్గా మగ్గింది, చూసారు కదా మనకి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, మరియు ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరియు ఇందులోనే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు కారం ఉంటుంది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకుందాం. దీని మొత్తాన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. చూసారు కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో తగినంత వాటర్ అనేది వేసుకోవాలి. అంటే మనం గ్రేవీ ఎంత పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఒక 1/2 గ్లాస్ కాకుండా 1 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 గ్లాస్ అంటే మనకి బాగా చిక్కబడిపోతుంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ అనేది వేసేసుకోండి. వేసుకున్నాక దీన్ని మనం చూసారు కదా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ సాల్ట్ చూసుకున్నాక సాల్ట్ సరిపోతే పర్వాలేదు, మీకు కానీ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది మనకి బాగా బాయిల్ అవుతుంది, చూసారు కదా. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పచ్చి బఠానీ మరియు ఈ బంగాళదుంపల్ని వేసుకోవాలి. నేను ముందుగా ఎందుకు వేయలేదంటే మనకి వాటర్ అనేది పచ్చిగా ఉండిపోతుంది కదా, అందుకోసమే మనం వాటర్ అనేది బాయిల్ చేసుకొని తర్వాత ఇలా వేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. పచ్చి వాసన కూడా రాదు, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చూసుకోండి, మనం ఒకసారి కలుపుకుందాం. ఇంకా కొద్దిగా వాటర్ అనేది మనకి ఉంది కదా, ఇది మనం ఏం చేయాలంటే దీనికి ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ స్టవ్ మీదే ఉడకనియాలి. ఎందుకంటే మనం మరీ దగ్గరగా చేస్తే కూర అనేది మొద్దగా అయిపోతుంది. ఇది బంగాళదుంప కర్రీ కాబట్టి సో మనం కొద్దిగా వాటరీగా ఉంచుకుంటేనే మనకి గ్రేవీ అనేది కరెక్ట్గా చల్లగా అయ్యేటప్పటికి సరిపోతుంది. ఇప్పుడు చివరిగా మనం కొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాం. నేను ఈ గరం మసాలా యూజ్ చేస్తున్నాను, ఇది టెండర్ కట్లో దొరుకుతుంది. సో చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. మీరు కావాలంటే టెండర్ కట్లో ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉన్న పచ్చి బఠానీ మరియు బంగాళదుంప కూర అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా,
మనకి ఈ విధంగా దించుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి ఎంతో టేస్టీగా ఉన్న కర్రీ రెడీ అయిపోయింది. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.